కలుసుకోవాలి అని అనుకున్నటువంటి దైవజనులు స్టీవెన్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి బ్యోలా కోసం 2 మాటలు చెప్పమని చెప్పారు. ఏం చెప్పాలంటే మొదట తన కోసం చెప్పాల్సిన మాట ఏంటంటే షీ ఈజ్ ఒబీడియంట్ పర్సన్. మా చర్చ్ మెంబరు, తను చర్చ్ మెంబరే కాదు, ఒక బ్లడ్ రిలేషన్ లాగా మాతో కలిసిపోయింది. మరి సంఘంలో ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా కూడా తన కొరకు ఒక మంచి టెస్టిమోనీ ఉందన్నమాట. సంఘంలో అంత విధేయతగా ఉండేది. ఎవరు ఏమి చెప్పినా కూడా కాదనకుండా, ఎవరు ఏం మాట్లాడినా కూడా తల వంచుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది సంఘంలోనే కాదు, అలాగే ఇంటిలో కుటుంబ సభ్యుల్లో కూడా అలాంటి సాక్ష్యం ఆమె సంపాదించుకుంది. అలాగే దేవుని పనిలో, దేవుని పరిచర్లో కూడా మరి సేవకులు మనలే గారు ఇక్కడే ఉన్నారు. మరి సేవకులకు కూడా ఎంతో సహకారిగా, మరి మందిరంలో ఎవరు వచ్చినప్పటికీ రానప్పటికీ అందరికంటే ముందుగా వచ్చి మందిరాన్ని పరిశుభ్రపరిచి దానిలో కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేసి, పాటలు కాదండి, వాక్యము కాదు, ప్రార్థన కాదు, ఇక అన్ని విషయాల్లో ముందుండడానికి దేవుడు తనకి కృప చూపించాడు. మరి సండే స్కూల్లో కూడా మంచి సండే స్కూల్ టీచర్ ఇక్కడ ఉన్నారు. ఆమెకు రైట్ హ్యాండ్గా కూడా చక్కగా పనిచేస్తూ ఉంటారు. అట్లాగే మేము యూత్ మీటింగ్లు అవి కండక్ట్ చేసినా కూడా ప్రభుదాస్ గారు ఉన్నారు. మరి వారు కండక్ట్ చేసినప్పటికీ కూడా మాకు కూడా ఒక మంచి తోడుగా మరి సిస్టర్ మాకు ఉండడం జరుగుతూ ఉంది. మరి చూడడానికి అయితే వయసులో చిన్నది, కానీ చేసే పనులు మాత్రం, దేవుని కొరకు చేసే పనులు మాత్రం గొప్పవండి. చాలా మంచి పనులు దేవుని సంఘంలో, దేవుని పని కొరకు చాలా తను చక్కగా చేస్తూ ఉంటుంది. కుటుంబంలో, సంఘంలో కూడా మంచి పేరుని, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. మరి ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మందిరంలో పరిచయం చేసిన కుమార్తె, సండే స్కూల్లో ఒక వాలంటీర్గా, ఒక సహకారిగా నిలబడిన కుమార్తె మరి జాన్ మార్క్ కోసం కూడా మాకు తెలుసండి. మరి సేవకునికి భార్యగా వెళ్ళబోతుంది. అందుని బట్టి సంతోషిస్తూ ఉన్నాము. అలాగే పెళ్లి కుమారుడు కూడా మాకు సన్నిహితుడే. మరి తను కూడా చాలా మంచివాడు, అయ్యగారు సాక్ష్యం ఇచ్చారు. మరి వీరివరిని జతపరచడం దేవుని చిత్తమైందని, దాంట్లో ఇలాగ అందరూ పాలు పంచుకోవడం సంతోషమని తెలియజేస్తున్నాను. మరి అవకాశం నాకు ఇచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.